వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 2-3 రోజులుగా చల్లని గాలులు, వర్షాలతో వాతావరణం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన, ఈదురుగాలులకు పంటలకు నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. 2-3 రోజుల వరకు మండే ఎండలతో జనం అల్లాడిపోగా ఇప్పుడు పూర్తిగా చల్లబడింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వడగళ్ల వానలు పడుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలు, ఈదురుగాలులతో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లుతోంది. వరి, మామిడి, జామ, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇక హైదరాబాద్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారింది. చల్లని గాలులతో జనం సేద తీరుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో 1-2 చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ ద్రోణి రేపటి వరకు కూడా ఉండి తర్వాత నుంచి ద్రోణి బలహీనపడే అవకాశం ఉంది. ద్రోణి బలహీనపడిన తర్వాత నుంచి మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ ఎల్లుండి నుంచి రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజులు కూడా మనకి అదే జిల్లాలో అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లోని ఈ ఉరుముల మెరుపులతో కూడంతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచి వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అటు ఏపీలోనూ 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలోని కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందన్నారు. ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తాపై ఉంటుందంటున్నారు. 2 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే 1 లేదా 2 చోట్ల ఒక భారీ వర్షం, నెమ్మదిగా మిగతా ప్రాంతం అంతా కూడాను ఒక మోడరేట్ రెయిన్ఫాల్, లైట్ టు మోడరేట్ అనమాట రెయిన్ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది. నార్త్ క్యాప్లో ఎక్కువ ఉంటుంది, సౌత్ క్యాప్లో కొంచెం తక్కువ ఉంటుంది. 1 లేదా 2 ప్రాంతాల్లో లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రం ఉంటుంది. కూల్ వెదర్తో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎంజాయ్ చేస్తుంటే వడగళ్ల వానలు, ఈదురుగాలులతో పంట నష్టం జరిగి రైతులు లబోదిబోమంటున్నారు. చేతికందే సమయంలో పంట నేలపాలవడంతో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.